హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీతను. మేము రీసెంట్గా ఫ్యామిలీతో హైదరాబాద్లో ఉన్న అర్ధనారీశ్వరి టెంపుల్కి వెళ్ళాం. మేమైతే ఇది ఫస్ట్ టైం చూడడం ఇలాంటి టెంపుల్. యాక్చువల్గా శివుడి టెంపుల్ అంటే ఇక్కడ చూసిన లింగాకారంలోనే ఉంటుంది కదా, కానీ ఇక్కడ మాత్రం మానవ రూపంలో ఉంది. సో అది చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కొత్తగూడలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ పక్కన ఉంటుంది. అంత బిజీ ఏరియాలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ టెంపుల్లో. నాకు అనిపించింది ఏంటంటే అన్ని టెంపుల్స్ కన్నా చాలా యూనిక్గా ఉంది ఈ టెంపుల్. అండ్ మీరు ఎటు చూసినా సరే త్రిశూలం పెట్టి చాలా యూనిక్గా డిజైన్ చేశారు. యాక్చువల్గా ఇలాంటి టెంపుల్ ఫస్ట్ తమిళనాడులో ఉందంట. సో ఈ టెంపుల్ కట్టించిన వాళ్ళు కూడా ఫస్ట్ అక్కడ విజిట్ చేసి అన్నీ తెలుసుకుని నెక్స్ట్ మన హైదరాబాద్లో కట్టించారంట. అండ్ మనకి ఈ టెంపుల్లో ఒక విశిష్టత ఉంది. అంటే మనం ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందని అంటున్నారు. అంటే ఎలా నెరవేరుతుందంటే ఈ టెంపుల్లో నవశక్తి స్థాపనం చేయడం జరిగిందంట. సో మనం ఈ టెంపుల్లో మనం ఒక కోరిక అనుకుని 9 ప్రదక్షిణాలు చేయాలి. సో ప్రతి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ నవశక్తి స్థాపనంలోని ఆ నవశక్తి పేర్లు ఉంటాయి కదా, సో ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పేరు అనుకుని సో 9 ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా మన కోరిక నెరవేరుతుందని అంటున్నారు. సో ఈ టెంపుల్ మేము ఈవినింగ్ టైం విజిట్ చేసాము. సో ఈవినింగ్ 6 కంతా మేము అక్కడ ఉన్నామన్నమాట. సో అప్పుడే గుడి తలుపులు తీశారు. మేము అక్కడ ఉండి లైన్లో ఆ తలుపులు తీసినప్పుడు ఫస్ట్ టైం ఆ విగ్రహం చూస్తున్న ఫీలింగ్ అయితే నేను అస్సలు మర్చిపోలేను అనమాట. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి. అండ్ ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.